నేను బిల్లా వెంకటరెడ్డి మైలారం గ్రామ రైతును, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. నా ఉన్నతాభ్యాసాన్ని వదిలిపెట్టుకున్నప్పటి నుంచి కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చి కొన్ని రోజులు హైబ్రిడ్ సీడ్స్ ప్రొడక్షన్ చేసిన ఆర్గనైజర్గా. తర్వాత ఇక నా ఏజ్ కూడా దాటిపోతున్నందువల్ల స్టెబిలైజ్గా ఒకే దిక్కు నుండి వ్యవసాయం వదిలిపెట్టకుండా దాని మీద ఆధారపడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లోపల 525 గొర్రెల యూనిట్ స్టార్ట్ చేసుకుంటున్నాను. దానికోసం అప్లై చేశాను. అది ఇప్పుడు 4th స్టేజ్లో ఉంది. ఆ స్కీమ్ ఎలా ఉంటుందంటే, ఒక రైతు కనుక అతనికి స్వంత భూమి లేదా లీజ్ భూమి 5 ఎకరాలన్నర ఉన్నప్పుడు దాంట్లో 20 గుంటలు షెడ్ కోసము కేటాయించుకోగల. 5 ఎకరాలల్లో మనము వాటికి అవసరం ఉన్న గ్రీన్ ఫాడర్ లాంటివి పెంచుకోవడానికి కేటాయించుకోవాలి. దాని మీద పరిమితులు ఏమీ లేవు సెంట్రల్ గవర్నమెంట్. మనం దాన కూడా కొనుక్కొని వేసుకోవచ్చు. కానీ మన భూమిలో మనం కనుక దానా పెంచుకునేది ఉంటే మనకు ఖర్చు తగ్గిపోయి ఆదాయం ఎక్కువ ఉంటుంది. గొర్రెలో ఇది బ్రీడ్ డెవలప్మెంట్ యూనిట్ కాబట్టి మనకు వెంటనే లాభాలు రావాలంటే వచ్చే అవకాశం లేదు. ఒక గొర్రెను మనం కొన్న తర్వాత దాదాపు 9 నెలలు లేసుడి తీసుకున్న తర్వాత 9 నెలలకు మనకు రెండో జనరేషన్ డెవలప్ అయి చెప్పి గొర్రెల సంఖ్య పెరిగిపోతుంది. 8 నెలలకు ఒక ఈత చొప్పున 2 సంవత్సరాల్లో 3 ఈతలు వస్తాయి గొర్రెలు. అది 80% ఉంటుంది. అందులో మోర్టాలిటీతో కొన్ని చనిపోతాయి, కొన్ని ఇక డిసీజెస్ వచ్చి అలా ఇలా వెనుకాడిపోతాయి. అయినను మనకు 80% సస్టైన్ అయినను కూడా ఇప్పుడు మాంసం డిమాండ్ ఎక్కువ ఉన్నది. డిమాండ్ దగ్గర సప్లై లేదు. మనం వేరే స్టేట్ల నుంచి తీసుకుంటున్నాం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటు ఇటు నుంచి తీసుకుంటున్నాం. కాకుండా మన దగ్గరనే మనము సప్లై చేసుకొని మనం లాభాలు తీసుకోవాల్సిన ఉద్దేశంతో ఈ గొర్రెల పెంపకం వైపు వచ్చినాము. ఇది ఎలా ఉంటుందంటే, మనము స్కీమ్ లోపల 500 ఆడగొర్రెలు 25 మగగొర్రెలతోటి యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఒక 3 సంవత్సరాల వరకు అలాగే ఉండే. కేవలం పెద్ద రైతులకు అనుకూలంగా ఉండదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చిన్న రైతులకు కూడా ఈ స్కీమ్ని అందుబాటులోకి తీసుకురావాలని 100, 200, 300, 400, 500 యూనిట్లుగా చిన్న యూనిట్ నుంచే స్టార్ట్ చేసింది. పెద్ద యూనిట్కు 500 యూనిట్కు దాదాపు ₹1,00,00,000 ఖర్చు వస్తుంది. ₹1,00,00,000 ఖర్చు లోపల రైతు తన వంతు వాటాగా 10 లక్షలు కేటాయించాలి. 40 లక్షలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. మిగతా 50 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ రూపంగా ఇస్తుంది. మనం యూనిట్ స్టార్ట్ చేసినాక కొన్ని రోజులకు నిర్మాణ పురోగతిని చూసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 25 లక్షలు మన అకౌంట్లో సబ్సిడీగా ఇస్తారు, బ్యాంకులో ఇస్తారు, మనకు చేతికి ఇవ్వకుండా. తర్వాత అది యూనిట్ ఫుల్ఫిల్ అయ్యి 525 వచ్చి ఒక 5-6 నెలలు గడిచినప్పుడు పూర్తి యూనిట్ ఫుల్ఫిల్ అయిందని చెప్పి ఇంకొక 25 లక్షలు రిలీజ్ చేస్తారు. అది బ్యాక్ ఎండ్ సబ్సిడీ. అది మనం ఉపయోగించుకోవడం లేదు, బ్యాంకులో మాత్రం డిపాజిట్ అవుతుంది. బ్యాంక్ ఇచ్చిన లోన్ లోపల మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అన్న. అలా కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ మనకు సంవత్సరంన్నర వరకు గొర్రెలు అమ్ముకోవడానికి అవకాశం రాదు. అంతవరకు కూడా 10 లక్షలు మనకు కేటాయించేదే కాకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ కింద దాదాపు ఒక 30 లక్షల వరకు రైతు భరించుకునే స్థాయిలో ఉండాలి. అప్పటి వరకు కూడా అప్పటి నుంచి మాత్రమే గొర్రె పిల్లలు అమ్మడం, 3 నెలల పిల్లలు అమ్మడం కింద స్టార్ట్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయి. మనకు నికరాదాయం రావాలంటే 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం మధ్యలోనే నికరాదాయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాదాపు 500 గొర్రెల యూనిట్ ఉండేది ఉంటే 20 లక్షలు, 25 లక్షల వరకు నికరాదాయం ఖర్చులు పోను స్టార్ట్ అవుతుంది. రైతు చాలామంది అవగాహన లేక స్టార్టింగ్లోనే లాభాలు వస్తాయని వస్తే మాత్రం ఇందులో వర్కౌట్ కాదు. బడ్జెట్ కూడా కేవలం 10 లక్షలే అని అంచనాతోటి చాలామంది స్కీమ్కి అప్లై చేసుకుంటున్నారు. కానీ అది కూడా వాస్తవం కాదు. తర్వాత మెయింటెనెన్స్ కోసం ఒక 30 లక్షలు అంటే దాదాపు రైతు కూడా 40 లక్షలు భరించుకోవాలి. రైతు 40 లక్షలు భరించుకుంటే 40 లక్షల లోన్ వస్తుంది, మిగతాది సబ్సిడీ రూపంగా వస్తుంది. ఇది చాలా మంచి స్కీము. రైతులకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి చేసిన స్కీమ్. దీనికి కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రైమరీగా ఏంటంటే, ఈ స్కీమ్కు ఫస్ట్ స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అని రాష్ట్ర ప్రభుత్వ ఈ పశుగణాభివృద్ధి శాఖ మనను ప్రమోట్ చేయాలి. వీళ్ళు ప్రమోట్ చేసినప్పుడు మాత్రమే
బ్యాంకర్స్కి వస్తుంది. బ్యాంకర్స్ కూడా లోన్ అలాట్ చేయాలి. అలాట్ చేసిన తర్వాత సెంట్రల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీకి పోతుంది. వాళ్ళు సాటిస్ఫై మన యూనిట్ చూసిన తర్వాత మాత్రమే సబ్సిడీ రిలీజ్ అవుతుంది. అంతే తప్ప మనకు స్టార్టింగ్లోనే 50 లక్షల సబ్సిడీ చేతికి ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు విధించింది. ఎలా అంటే మనం షెడ్ నిర్మించుకోవాలనేది ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిటిసిపి కింద అప్లై చేయాల్సి వస్తున్నది. అగ్రికల్చర్ వాటికి అది పరిమితి అవసరం లేకున్నాను నిబంధనల ప్రకారం మన ఆన్లైన్ డిటిసి పోతుంది. డిటిసిపికి వాళ్ళు వచ్చి మార్కౌట్ చేసి నిబంధనల ప్రకారం చూసి దారి చూసి 30 ఫీట్ల దారి ఉండాలి. ఇవన్నీ ప్రతిబంధకాలుగా అవుతున్నాయి. వ్యవసాయ యూనిట్కి ఇన్ని నిబంధనలు అవసరం లేదు, కానీ తప్పడం లేదు. ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ నిబంధనలన్నీ సరళతరం చేస్తే ఇంకా కొంతమంది రైతులకు బెనిఫిట్గా ఉంటుంది. పశుగ్రాసం పెంచుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పశుగ్రాసం పెరిగి రావడం మరి చేతికి రావడానికి 4 రోజులు కనీస సమయం పడుతుంది. ఆ లోపల మనం కనుక పశుగ్రాసము ఏర్పాటు చేసుకొని ఉన్నట్టయితే స్కీమ్ రాగానే గొర్రెలను తీసుకొని వచ్చి మేపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఆలోచన లేకుండా స్కీము స్టార్ట్ చేసిన తర్వాత పశుగ్రాసం పెంచామంటే పశువులకు మేత దొరకక బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చేది ఉంటే అది విపరీతమైన రేట్ మీద ఉంటుంది. అది మన ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఖర్చును తగ్గించుకుని మనకు సొంత వ్యవసాయం భూమి ఉన్నా కౌలు భూమి ఉన్నా కూడా నీటి వసతి ఉన్నట్టయితే మనమే రకాలుగా ఇప్పుడు ఏంటంటే జొన్న జాతి, పప్పు జాతి, చెట్టు జాతి, తీగ జాతి ఈ రకమైన పశుగ్రాసాలు మన సొంత భూమిలో పెంచుకొని ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రాతిపదికన నేను ముందు ఆలోచించి ఒక రెడ్ నేపియర్ లాంటి చొప్ప జాతి, స్మార్ట్ నేపియరు, హెడ్జ్ లూసర్ను, అటుపక్క లూసర్ను ఇలాంటి పశుగ్రాసాలు చేసి వేసుకున్నాను. వీటి కట్టింగ్స్ దాదాపు బయట మార్కెట్ లోపల ₹2 ఒక మొక్క కటింగ్ దొరుకుతున్నది. మొత్తం నేను 5 ఎకరాలు నాటు పెట్టుకోవాలంటే అది విపరీతం లక్షలలో కూడుకున్నది. అదే నేను ముందు చూపుతోటి చిన్న ఏర్పాటు చేసుకొని వీటి నుంచి కట్ చేసి దీన్నే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అట్లా కూడా కొంత మన బడ్జెట్ సేవ్ అవుతుంది. రైతులు ఎవరైనా కూడా ఒక స్కీముకు పోవాలనుకున్నప్పుడు లోతుబాట్లు ఏంటి, దాని బెనిఫిట్ ఎలా ఉంటుంది, మనం తట్టుకోగలమా, ఇవన్నీ ఆలోచించుకొని పోతే సక్సెస్ఫుల్గా మనం పోగలుగుతాము. బ్యాంకు వాళ్ళు కూడా మనకు లోన్ ఇస్తున్నప్పుడు 40 లక్షలు అనేది ఉంటే గవర్నమెంట్ దానికి ఏమైనా హామీ ఇవ్వడం లేదు బ్యాంకులకు. దానికోసమని బ్యాంకర్స్ కూడా మనకు కొలెటరల్ షూరిటీ అడుగుతున్నారు. ఆ కొలెటరల్ షూరిటీ మన వ్యవసాయ భూములను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. సిటీలో ఉన్న నిర్మాణమైన గృహాలు లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్స్కు మాత్రమే కొలెటరల్ పెట్టుకుంటున్నారు. ఒక విధంగా ఆలోచిస్తే రైతులు అనేవాడు ఊర్లో పోవాలనుకుంటాడు తప్ప సిటీలో ఆస్తులు కొనలేడు. అయినప్పుడు ఇది కూడా సహజం కాక చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి బ్యాంకు వాళ్ళు కూడా ఉదారంగా పోయి మనకు లిబరల్గా వ్యవసాయ భూమిని తనఖా పెట్టుకొని లోన్లు ఇచ్చినట్టయితే ఎంతోమంది రైతులకు మేలు అవుతుంది. వీటిలలో దానా లోపల కూడా ఇప్పుడు అటు రెడ్ నేపియర్ అనేది ఉంది. అది అధిక మొత్తంలో దిగుబడి వస్తుంది. దాదాపు 160-180 టన్నులు ఒక సంవత్సరంలో వస్తుంది. ఇటు సూపర్ నేపియర్ ఉన్నది, ఇది 120 టన్స్ వరకు వస్తుంది. ఇటు పక్కకున్న పప్పు జాతిది ఉన్నది హెడ్జ్ లూసర్న్, అది కేవలం 50-60 టన్నుల వరకే వస్తుంది. ఇవన్నీ కలిపితే తప్ప మనకు సమగ్ర దాన తయారు కాదు. అందుకని ఒకే దిగుబడి వస్తుంది కదా అని రెడ్ నేపియర్ పెట్టామనుకో, దాంట్లో ఆక్సలేట్% ఎక్కువ ఉండడం వలన క్యాల్షియం లోపం వచ్చి గొర్రె వీక్ అయిపోయి ఈడ్చుకుపోయి పురోభివృద్ధి తగ్గిపోతుంది, పిల్లలు చనిపోవడం ఇలా అవుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా సమగ్రమైన దానా ఇచ్చినప్పుడు మాత్రమే గొర్రె మంచి హెల్తీగా వస్తుంది, మనకు ముందు భవిష్యత్తు లోపల లాభాలు ఇస్తుంది. ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు పశు అధికారి కూడా అందుబాటులో ఉండాలి. అతను కూడా మనకు గొర్రె రోగం వచ్చినప్పుడు ఇది ఏ రోగం అని అనలైజ్ చేసి మనకు మందులు సూచించడానికైనా వీళ్ళందరూ అందుబాటులో ఉండాలి. అందరి సహకారంతో పోతేనే ఒక స్కీమ్ అనేది సక్సెస్ అవుతుంది.